బ్రో ఇప్పుడే చూసి వచ్చిన బ్రో. అసలు సినిమా అయితే పిచ్చి పిచ్చి పీక్స్ అని చెప్పాలి. ఆ విజువల్స్ ఏంది, ఆ యాక్టింగ్ ఏంది, నిజంగా దేవుని చూసినట్టు అనిపిస్తుంది బ్రో. నాకైతే నిజంగా హనుమాన్ని చూసినట్టు అనిపిస్తుంది ఆ యాక్టింగ్కి. అయోధ్యలో రామ మందిర్ ఇప్పుడే పండుగ స్టార్ట్ అయింది బ్రో. ఆల్రెడీ అక్కడ ఓపెన్ కాలేదేమో, ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అయోధ్య. ఇండియా మొత్తం రిలీజ్ అయింది కదా మూవీ. బ్రో ఇండియా మొత్తం కాదు, అక్కడ అయోధ్యను చూడడానికి ఎంతమంది పోతారు, ఇక్కడ హనుమాన్ చూడడానికి అంతమంది వస్తారు భయ్యా. చెప్తున్నా కదా, ఏం సినిమా తీసిండు బ్రో. ఆ హనుమాన్ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ విజువల్సే కానీ, ఆ గ్రాఫిక్సే కానీ పీక్స్ అన్నమాట. ఒక్క మాటలు చెప్పాలంటే అసలు వేరే లెవెల్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. దిస్ ఇయర్ స్టార్టింగ్స్ విత్ హీరో గారి తర్వాత పెద్ద పాత్ర ఎవరిది అనుకోని చెప్పుకోవచ్చు, వరలక్ష్మి గారిదే. అందులోనా బ్రో? వరలక్ష్మి గారిదే. అసలు ఏం యాక్టింగ్ చేసింది బ్రో. ఆ సెంటిమెంట్ నరసింహారెడ్డి లేక విలన్ క్యారెక్టర్ ఇందులో కూడా ఆమెది లేదు బ్రో. మంచి సెంటిమెంట్ క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ బ్రో. మంచి ఎమోషన్ పండించారు. అసలు లాస్ట్ 2 సీన్లు అయితే వేరే ఉంటుంది అనమాట. అమ్మతోని కళ్ళలో నీళ్ళు ఇరిగిపోతాయి. కానీ మంచి చేసిరు బ్రో. యాక్టింగ్ అయితే ఒక మంచి కంబ్యాక్ అని చెప్పాలి తేజాకి. శ్రీ ఆంజనేయం సినిమా లెక్క ఉండొచ్చా నితిన్ గారిది శ్రీ ఆంజనేయం? సేమ్ అట్లా ఊహించుకోవచ్చు బ్రో. నిజంగా దేవుణ్ణి చూపిస్తాడు. నిజంగా అసలు మనిషి మీదకి దేవుడు వస్తే ఎట్లుంటుందో అట్లా చూపించేసిండు దేవుణ్ణి. మామూలు వ్యక్తికి శక్తులు వస్తే ధర్మం గురించి పోరాడతాడని డైరెక్టర్ అన్నాడు. శక్తులు కాదు బ్రో, దేవుడే కనిపిస్తే ఎట్లుంటుందని చూపించేసిండు. నిజంగా దేవుడే నీ ముందు ప్రత్యక్షం అయితే ఎట్లుంటుందని చూపించేసిండు. సినిమా అంటే దేవుణ్ణి చూపించిండు బ్రో. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అనగానే రాజమౌళి అని గుర్తుకొస్తాడు. మనకి పేర్లు తెలుసు పెద్ద పెద్దోళ్ళై, వాళ్ళందరూ కొట్టడం వేరు. ఇప్పుడు ఒక చిన్న డైరెక్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతుండా ప్రశాంత్? పక్కా మొత్తం ఏళ్తాడు బ్రో. ఒక వర్గాన్ని ఏళ్తాడు. ఆ దేవుణ్ణి ప్రశాంత్ నీళ్ళు లేక పాన్ డైరెక్టర్ వేసుకోవచ్చు బ్రో. పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అనుకో. ఈగర్లీ వెయిటింగ్ భయ్యా. ఇప్పుడే హనుమాన్ అనే సినిమా చూసామన్నా. మూవీ అయితే మామూలుగా లేదు. తేజ సజ్జా గారు ఇంతకుముందు చేసిన జాంబిరెడ్డి సినిమా కావచ్చు, లేదంటే ఏ సినిమాలన్నా కావచ్చు, కానీ ఈ మూవీ ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అన్న. ఈ మూవీ గురించి ఏంటంటే నేను పొగడడం అని కాదు, కానీ యావత్ భారతదేశం మొత్తము గర్వపడే సినిమా ఇది. సినిమా అని అంటే హనుమాన్ సినిమా. ఇదిరా మా సినిమా అని చెప్పి ఇదిరా మా హనుమాన్ అని చెప్పేసి గుండెల మీద చేసుకొని గర్వంగా చెప్పుకునే సినిమా అన్న. ఇది మూవీ అయితే మామూలుగా లేదు, చాలా బాగా తీశారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్కి, ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్కి అసలు మామూలు ట్విస్టులు లేవు. ఏంటంటే లాస్ట్లో హనుమాన్ పార్ట్ 2 2025 అని పెట్టారు భయ్య. ఆ మూవీ కోసం మేము సెకండ్ పార్ట్ కోసం కూడా మేము చాలా వెయిట్ చేస్తున్నాము. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతిలో రిలీజ్ చేయడము అండ్ అయోధ్య రామ మందిరాన్ని అక్కడ ఓపెన్ చేసే మూమెంట్లో ఈ మూవీని రిలీజ్ చేయడం చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్న. నిజంగా మూవీని థియేటర్లో ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, అభిమానిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఏంటంటే కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, అండ్ ఫైటింగ్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. నిజంగా ఏంటంటే మామూలుగా డైరెక్టర్లు అంటే రాజమౌళి, త్రివిక్రమ్. పాన్ ఇండియా డైరెక్టర్ అనగానే మనకు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ గుర్తుకొస్తాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా అందులో చేరబోతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయింది, అది అందులో డౌట్ లేదు. ఏంటంటే ఇప్పుడు తేజ సజ్జా ఏంటంటే వయసు చిన్నదే కానీ కొట్టే హిట్లు మాత్రం పెద్దవి. ఏంటంటే ఈ సంక్రాంతికి నిజంగా మంచి హిట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగా ఏంటంటే ఈ మూవీ అనే కాదన్న, వచ్చే గుంటూరు కారం మూవీ కానీ, సైంధవ్ కానీ. తేజ సజ్జా గారు ఏమన్నారంటే రామ్ చరణ్కు రాజమౌళి లాగా, పూరి జగన్నాథ్కు అదే రవితేజ పూరి జగన్నాథ్ ఎలాగో నాకు ప్రశాంత్ వర్మ అన్నాడు. అలాగైనా అన్న ఇప్పుడు అట్లా అని చెప్పి ఒకళ్ళ గురించి ఒకళ్ళని మనం కంపేర్ చేయొద్దు. ఎవరికి ఉండే మార్కెట్ వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే తేజ సజ్జా గారికి ఉండే మార్కెట్ అతనికి ఉంది. ఏంటంటే కాకపోతే మూవీ మాత్రం చాలా బాగుందన్న. నేను వేరే వాళ్ళ గురించి పొగడను, మూవీ మాత్రం చాలా హైలైట్ ఉంది. ఎక్కడ బోరింగ్ సీన్స్ కానీ ఎక్కడ ఏం కూడా లేవు. బీజిఎం స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఎవరు కొట్టారో కానీ మామూలుగా లేదు భయ, చాలా హైలైట్ ఉంది. అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు సరైన ఒక మంచి స్క్రిప్ట్ని ఎంచుకొని మన ముందుకు వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను భయ్య. మూవీని ప్రతి ఒక్కరు థియేటర్లో రేటింగ్ ఎంత అన్న? 5కి 5 ఇస్తా అన్న, 5కి 5 ఇస్తా. జై శ్రీరామ్. ఈ సంక్రాంతికి మహేష్ బాబు వస్తుంది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు వచ్చినా ఎవరు వచ్చినా అన్ని సినిమాలు హిట్ కావాలని, వెంకటేష్ ఎవరు వచ్చినా అన్ని సినిమాలు హిట్ కావాలి, అన్ని మంచి హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్ అయితే మన తేజ సజ్జా గారిది బయటపడిపోయింది.